హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు సండే కదా, సండే స్పెషల్గా నేను ఇక్కడ కొన్ని వెరైటీస్ని చేశాను. వాటిని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా పళ్ళెంలో ఎప్పుడైనా సరే రైస్ కాకుండా కర్రీని వడ్డించుకోవాలి. ఇక్కడ వడ్డిస్తున్న కర్రీ గోంగూర మటన్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది పలావ్ ఆర్ బిర్యానీలోకి. తర్వాత వంకాయలు మటన్ వేసి మసాలా చేశాను. వంకాయ మటన్ అనమాట. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రెండవ రెసిపీ. తర్వాత కామన్గా మనం ప్రిపేర్ చేసుకునేది రైతా కదండి, అదే పెరుగు పచ్చడి. అది కూడా ప్రిపేర్ చేశాను. పెరుగు పచ్చడిని కూడా పళ్ళెంలోకి వేసేసుకుంటున్నాను. కర్రీస్, పెరుగు పచ్చడి అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా వేడిగా నేను ప్రిపేర్ చేసిన మటన్ బిర్యానీని ఇలా పళ్ళెంలో వడ్డించుకుంటున్నాను. వెరైటీస్ చేసినప్పుడు పళ్ళెం కాస్త పెద్దదిగా ఉంటే రెసిపీస్ అన్నీ పడతాయి, బాగా ఫుల్గా తినొచ్చు అనమాట. చూడండి, బిర్యానీ కూడా లైట్గా మసాలా వేసి ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంది, చాలా యమ్మీగా కూడా ఉంది. సండే ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే ఫ్యామిలీ అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీరైతే సండే ఏం ప్రిపేర్ చేసుకుంటారు అది కామెంట్ చేయండి. ఈ రెసిపీస్ మీకు వీడియోస్ కావాలంటే మన ఛానల్లో నాన్ వెజ్ వెరైటీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉందండి. అలానే విడిగా కూడా రెసిపీస్ని మీరు చూడొచ్చు. వీడియోస్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. గోంగూర మటన్ కానీ, ఈ మటన్ బిర్యానీ కానీ, మటన్ మసాలా కానీ అన్నింటినీ షేర్ చేశాను. తప్పకుండా చూసేయండి. ఈజీగా ప్రిపేర్ చేసుకునే సింపుల్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చింది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.